3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భూమి వ్యాపారికి గట్టి పెట్టుకుందావా? ఇది బంగారం వ్యాపారికి చెప్పు. పెద్దదాని గట్టి పెడతావా? నేను చిన్నదాన్ని పెట్టానా చెప్పు. నేను ఎట్లా గట్టి పెట్టాలి? మరి నువ్వే పెట్టే ఏదో ఎట్లా పెట్టలేదు, నువ్వే పెట్టమంటావా? ఇక నువ్వు ఎట్లా పెద్దదానివి ఇలా కాలు గుంజుకపోతానయా? నువ్వు ఎట్లా పెద్దదానివి, నువ్వు ఇట్లా. నేను పెద్దదాన్ని కాబట్టి కుడి పక్క నువ్వు పెద్దదాని ఎందుకని నేను రేవు తిప్పుతలేనే. నువ్వు పెద్దదాని కాబట్టి నువ్వు కుడి పక్క ఇక సగం కాడికెళ్ళి ఆ పక్క నీది, ఇక ఈ పక్క నాది. ఇక చెరి సగానికి గట్టి పెట్టాలంటే అంటే ఇక నడవ రంపె పెట్టి చెరి సగానికి వద్దాం. రంపె పెడితే ఇక నీ పక్క నీటి కాడ తింటది పువ్వా, నా ఇంటి కాడ నా ఇంటి కాడ తింటది పువ్వా పక్క. నాకు గట్లంటావు రంప పెట్టి నడిపాపట్ల పెట్టి శిరసగం కోసి శిరసగం తీసుకుందాం అంటాడు. అట్లా పోతే సత్తడు కాదే మరి. నీకు అక్కెర రాకుండా అవుతాడు, నాకు అక్కెర రాకుండా అవుతాడు అంట. చచ్చిపోతాడు అంటావు. ఇక సరే, ఇక నలుగురు మెచ్చేటట్టు ఉండాలి. పాలు పెడితే బుద్ధివంతురాలు బిడ్డ అని అందతట్టు ఉండాలి, నలుగురు మెచ్చేటట్టు ఉండాలి. నువ్వు ఎట్లా పెద్దదానివి, నువ్వు నడింకెళ్ళి గట్టి పెడతానా? ఇక మీదికో నీకు, ఇక జాల బోల కిందికి నాకు. అయితే మీది తానం పోయంగా నీ మీది పక్క నీళ్ళు కింద పడ్డాయి అనుకో, అక్కెర్రావమ్మా. ఏంటి మీది పక్క నాకు కింది పక్క నీకు దబ్బన స్నానం పోయంగా దబ్బన స్నానం పోసేటప్పుడు ఒక్క సుక్క నీళ్లు కిందికి వచ్చినాయి అనుకో, బాగుండదు అమ్మా అంటున్నావు. చూడుర్రి, స్నానం పోసేటప్పుడు మీ నీళ్ళు కిందికి వస్తాయి రావా? దాని ఇచ్చేంద్రుల మాటలా చూడు, దానికి నాకు ఎట్లా పడ్డదో. ఓ దిక్కువాలోడా పార్వతి, అది పాలు పెడతాంటే సప్పుడు ఎత్తులో నల్లికుట్లోడా, అది పాలు పెడతాంటే సప్పుడు ఎత్తులో ఇక్కడ స్నానం పోతే నీళ్ళు కిందికి వస్తాయి రావా? పార్వతి, నువ్వు బాధపడకమ్మా, దాని తిట్టకు, నువ్వు మాట అనకు. పెద్ద నువ్వు ఒక మాట అంటే అది 2 మాటలు అంటాను. నువ్వు ఆడేందుకు దాంతో అనిపించుకున్నావు. ఎందుకు చేసుకున్నావురా పానపాట్లో? ఇద్దరు ఎందుకు చేసుకున్నావురా? ఎందుకు చేసుకున్నారు? ఒక్కొక్క మోగోళ్ళ చూస్తే పుట్టడు సంబరం అనిపిస్తుందిరా. ఓ బావ పార్వతమ్మ, గుత్తి వంకాయ కూర అంటే కూర అందుకు ఉప్పు తక్కువైందే పార్వతమ్మ అంటే, నాకన్నా మంచిగా అండేదాన్ని తెచ్చుకోవయ్యా నువ్వు అనలేదా? నా ఇంటికి వచ్చి ఇక వంకాయ కూర నువ్వు అన్నకుంటే ఇక ఆయన అలిగత్తే నా ఇంటి కాడ మొట్టల కూర అన్ని పెడుతుంది. ఇల్లు మొట్టల కూర మొట్టల కూర అన్ని పెడుతుంది ఇల్లు. ఓ దిక్కువల్లోడా, నేను వంకాయ కూర అండినా, వంకాయ కూరలో కొంచెం ఉప్పు తక్కువైంది గంతే. వంకాయ కూర అంటే దాంట్లో కొంచెం ఉప్పు తక్కువైనది గింత సప్పగా అండుతావే పార్వతి. గిట్నే నాన్న కూర అండితే అన్నం వండితే నీ దగ్గర అన్నం కూరలు అంటే రీతి లేదే అని నా తొల్లలు పెట్టుకున్నావు. దిక్కువాళ్ళోడ నల్లమకు కూడా బాగా విర్రవీగుతావు నీ దినాలు. అయితే నాకంటే ఏ పాటు మంచిగా అంటుతో, నాకంటే మంచిగా అంటే దాన్ని చేసుకోరాదని చెప్పాను పుస్తకం అన్న ఒక మాట అన్న. అందుకు దాన్ని జిల్లలు తిన్న జట్టు నా సమితిని తీసుకొచ్చుకున్నావు. దాంతో మాట్లాడు అంటున్నావా? ఏటికి ఎదిరిల్లు కాటి సాటికి సౌతిని తెచ్చి సల్లకుండ్ల కాళ్ళకి సౌతుల పోరు పెట్టలేదా? ఓ బావ పార్వతమ్మ, ఓ బావ గంగదేవి, ఇద్దరికి మీకు భర్తనే కాని బామ రావే బామ, బావ పార్వతమ్మ, బామ పార్వతమ్మ, ఇద్దరికి బామ తెచ్చటోనే నేను, తెచ్చటోనే నేను, నేను ఉన్నానమ్మా. తిని పురిసే వాళ్ళు మీరు ఉన్నారు బాబా. ఓ బావ పార్వతమ్మ, ఓ బామ గంగదే, మీరు లొల్లి పెట్టుకోకంటున్నాడా? గంగదేవి,
లొల్లి కాకుండా ఎన్నడకు ఉండదు, ఇద్దరు దూరం కాకుండా ఎన్నడకు ఉండదు. దబ్బన నా ఇంటి ముందట కందులో శనగలో బొబ్బెరలో ఎండ వస్తా కోడి పిల్లలు వస్తాయి బుక్కడానికి షూ అని అంటే అయిపోయేదానికి దాని ఇంటి ముందట ఎండ పోసుకున్నా నా ఇంటి ముందట ఎండ పోసుకున్నా దబ్బన దాని ఇంటి ముందట ఎండ పోసుకుంటుంది అనుకో కోడి పిల్లలు బుక్కడానికి వస్తాయి. షూ అంటే ఎల్ల కొడితే పోయేదానికి ఓ కోళ్ళని ఆగుతాను అది కర్రెకోడి 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 అంటది అంటే అంటది దానికి నాకు అడవి దబ్బ నా కుక్క వస్తుంది. అంటే కుక్కకు బుక్కాశ ఇక రోజు అన్నం పెడతా అంటే ఏ ఇంటికైనా వస్తుంది. ఇక కుక్క అన్నం పెట్టగా తోకి తీసుకుంటుంది. ఇట్లిట్టి తీసుకుంటాం ఏమంటది ఓ కుక్కలంజ 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 కుక్క కర్రె కుక్క అంటే అది నన్ను అన్నట్ట కుక్క నన్నట్ట. బామా గంగదేవి నేనంటే బాధపడాలమ్మా. ఓ మనిషి ఓ నేను అనక ముందుకి అది ఎన్ని పుట్టిస్తాను చూస్తానవా బామా పార్వతి నువ్వు ఏడువెక్కే ఇద్దరు వేళ చేసుకుని బతుకు గిట్లుంటుంది. పార్వతి ఇక్కడ ఉండాలి. ఎన్ని అంటాను చూస్తానవా ఏమంటారా ఓ బామ గంగదేవి నువ్వు బాధపడకమ్మా. నువ్వు గంగ లోపల నువ్వు ఉండు, గంగ లోపల ఉండు. నేను గంగలు ఉండాలి, మీ అక్క పార్వతి ఇక్కడ ఉండాలి. ఎందుకు మీ అక్క ఇవాళ ఉగాది ఎందుకుంటా అంటానా ఇవాళ ఉగాది ఎందుకుంటా అంటానా చూస్తాను దాని విర్రవి ముందుగా వచ్చింది అనుకుంటారా నేనే సప్పుడు ఎక్కుంటాను దాని మాటలు చూడరు అది ఎట్లా గెలవనిస్తానా అది ఎట్లా మాట్లాడుతుంది ఆయన అల్లికుట్ల గుంజులాడు సప్పుడు చేద్దాం మరి పార్వతి నువ్వు లొల్లి పెట్ట నా గండ మీద పుట్టాడు నేను అట్లా వచ్చా నువ్వు గంగలు ఉండాలంటే ఏ మీ ఇద్దరు ఒక్కంటే నీకు లొల్లి అవుతుంది చదవడం అవుతుంది మాకిద్దరు సమాధానం చెప్పలేను అంటే నా పేరు ముందుగా వస్తానంటే నేను పోయి గంగలు ఉంటా. ఎందుకు అంటే ప్రపంచం మీద గంగమ్మ గౌరమ్మ అని పేరు రావాలి. మరి గౌరమ్మ గంగమ్మ అని వస్తే నేను అక్కడికి పోను, గంగమ్మ గౌరమ్మ అని వస్తేనే నేను అక్కడ ఉంటా. ఇక లేకుంటేనేమో ఇక్కడ ఉంటా. నీదే ఉంటదే గంగదేవి నువ్వు బాధపడకు బామా. గంగమ్మను గౌరమ్మ అనే పేర్లు రెండు పేర్లు దానికి రావు అన్నట అట్లా వస్తుందా మరి ఎట్లా అంటాను అత్తదే గంగదేవి నువ్వు బాధపడకు. గంగదేవి నువ్వు గౌరమ్మ గౌరమ్మ నేను గంగదేవి నువ్వు అంటే నేను చిన్నదాన్ని కాబట్టి నా పేరు ముందుగా రావాలి గంగమ్మ గౌరమ్మ. నా పేరు ముందుగా రావాలి గంగమ్మ గౌరమ్మ అక్క చెల్లెళ్ళని. అంటే నేను పార్వతి పేరు ఇది వదిలిపెట్టి ముందుగా దాని పేరు గంగమ్మ అంటవా? లేదే పార్వతి ఆగరాదు నువ్వు ఎందుకు ఉరికి పడతాను ఎందుకు తొందర పడతాను అది వెనక వచ్చింది నీకా వెనక చిరిగి వచ్చింది అది నన్ను ఇన్ని మాటలు ఉండడానికి చేసుకున్నావురా ఆలుమగోళ్ళు వెళ్ళి అద్దం నీడా బావా పార్వతమ్మ నువ్వు బాధపడకు. ఓ బామ గంగదేవి నీ అక్కలు అది పండుగ పిలుచుకున్నది అది మరి నేను గంగలకే పోతా గానీ నువ్వు ఆడికి ఎన్నడత్తావు? నేను అత్త పోరు చూసుకుని అత్తపో. నేను నువ్వు వచ్చినాడు నాకు ఫోన్ చేయి నేను ఆలుమూటల కూర వండుతా. అయ్యో అవసరమా ముక్కు పుల్ల టైట్ పెట్టరా అంటే అవసరం ముక్కు పుల్ల టైట్ పెట్టరా అంటే లూజు పెట్టిండు గట్టిగా పెట్టబోరా టైట్ గా పెడతాడా? టైట్ గా పెడతాడు మళ్ళా పోతే ఓ బామ గంగదేవి నువ్వు గంగపేటికి వెళ్ళిపోమ్మని గంగతో చెప్పంగానే లోకాల శంకరుడు పార్వతమ్మని కళ్ళ చూసిండు. ఓ బామ పార్వతమ్మ తడిపెడి తానం చేసి కూసోమన్నవు బామ నువ్వు చెప్పినట్టు కూసున్నా అన్న ఓలే భర్తను కూసుండబెట్టి తాడిపెడి తానం చేసినాక కన్న తల్లి పార్వతమ్మ ఇతరుల బచ్చాలు చేసి కొత్త కుండల పచ్చడి చేసి నాదయ్యలు కాదు పండుగ వచ్చింది నాదా ఇతరుల బచ్చాలు తినవయ్యా కొత్త కుండల పచ్చడి తాగమని ఏనాడు భర్త చేతికి ఇయ్యంగానే లోకాల శంకరుడు ఐతీర్ల బచ్చాలు తిన్నాడు కొత్త కుండల పచ్చడి తాగుతున్నాడు. మామా పార్వతి ఇవాళ ఆనందమైన గడియ లోపల ఉగాది పండుగ రోజు ఐతీర్ల బచ్చాలు చేసినావు కొత్త కుండల పచ్చడి చేసినావు. ఇవాళ ఆనందమైన గడియ లోపల నువ్వేది కోరుకున్నా గాని గది నీకు ఇద్దరే ఓ పార్వతమ్మ. ఏది కోరుకుంటే అది ఇస్తావా? ఇస్తానమ్మా. అన్నమాట తప్పవా? అన్నమాట తప్ప అబద్ధమాట. అబద్ధం ఆడవా? ఆడ
అయ్యా శంకరా ఓ ఇగో నీకంటే దాత ఎవరు లేరా నాకంటే మాత ఎవరు లేరా ఒక సత్యవంతుల కథ చెప్పు అంటాంది అవ్వ. ఒక సత్యవంతుడు కదా పోయ్యా పార్వతి ఆ. ఆనందమైన గది లోపల ఏది కోరుకుంటే గదిరికిద్దరే పార్వతమ్మంటే ఓ నాద ప్రాణేశ్వర ఏది ఎందుకయ్యా ఎండి లేదా బంగారం లేదు ఏది కోరుకుంటే ఇస్తానంటాను నాదా సత్యమంతుల కథ చెప్పమనంగానే సత్యమంతుల కథ బావరాయ పార్వతి పార్వతి ఏ బావరాయ పార్వతి పార్వతి భూలోక నగరముల ఓబామా ఈ నాంత దాతలేనే పార్వతి ఈ నీ అంత మాతలేనే పార్వతి భూలోక నగరంలో నాంత దాతలేని నీ అంత మాతలే సత్యమంతులు అంటారు మనకన్నా సత్యమంతులు ఎక్కడున్నది ఏ రాజ్యం ఉన్నది సత్యమంతులు లేరమ్మా ఉన్నారయ్యా లేరే ఉన్నారయ్యా లేరు ఉన్నారు లేరు అంటన్నా ఉన్నారు అంటన్నా ఉన్నారు ఉన్నారు అని లోకాల శంకరుడు వరడం అదే రాజా ఉన్నాడు మారు రాజప్పలు పెట్టారా పార్వతి దేవా దేవతలలో మనమే గొప్ప నాది 11 అవతారం అంటే 12వ అవతారము మనకన్నా సత్యమంతులు లేరా అంటే ఉన్నారా అంటే అన్నావు వాళ్ళ ఊరెక్కడ వాళ్ళ పల్లె ఎక్కడ వాళ్ళ ఊరు పేరు చెప్పవే ఓ బా పార్వతమ్మ విను 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 నాదో ప్రాణేశ్వర పుణ్యవతి పురుషుడా పూసల్ల ధరమా మెడలోని బతుకమ్మ నా మేలు బంగారం అనాదా ఓ నాదా భూలోక నగరం లోపల ఇక్కడికి దగ్గర ధర్మంగగిరిపట్నం వేలే రాజు సత్యవర్మ రాజు ఆ రాజు భార్య ఆడివిల్ల సత్యవతి నాదా అన్నమాట తప్పు అబద్ధం ఆడరు నాదో నాదా దాన కంకణం కట్టుకొని వాళ్ళు దానమో దానం అని పంచి పెడుతున్నారయ్యా ఉన్నారయ్యా లేరు అంటన్నా ఉన్నారు అంటన్నా లేరు అంటన్నా మనకంటే సత్యవంతులు ఉన్నారయ్యా సత్యమంతులు ఉన్నారు అంటున్నావు వాళ్ళ ఊరు ఎక్కడమ్మా బావా ఊరు ఎక్కడమ్మా బావా వాళ్ళ పల్లె ఎక్కడమ్మా బావా నవ్వు చెప్పరాదే బావా మల్లమ్మ దేవి కన్నా బావా మల్లమ్మ దేవి కన్నా బావా మా గొప్పదానే బావా అనసూర్య కన్నా బావా అంత గొప్పదానే బావా ఇయ దమయంతి కన్నా బావా ఇయ దండి గొప్పదానే బావా ఉన్నారు ఉన్నారు ఉన్నారంటివి వాళ్ళ ఊరు పేరు చెప్పే బావా వాళ్ళ పల్లె పేరు చెప్పే బావా బావా పార్వతి ఉన్నారంటున్నావు వాళ్ళ ఊరే మనకంటే సత్యవంతులు ఉన్నారయ్యా అంటే వాళ్ళ ఊరెక్కడా వాళ్ళ పేరెక్కడా అంటాను ఓనాద ప్రాణేశ్వర మనకంటే సత్యవంతులు నాదో నాదో ఉండే ఉన్నారయ్యా అంటే నా మాట నమ్ముతలేవు నాదా ధర్మంగపురి పట్టణ వేలే ధర్మంగరాజు భార్య ఆడవిల్ల సత్యవతి దేవి వాళ్ళ కడుపుల పుట్టిండు ఒక్కగాని ఒక్క కొడుకు పనిభూషణ రాజు పని ఎనగ పాము ఆగో పనిభూషణ రాజు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళ కొడుకు పనిభూషణ రాజు సత్యవతి దేవి సత్యవతి భర్త అటువంటి ధర్మంగ రాజు ఆగో అటువంటి ఒక ధర్మంగ రాజు వాళ్ళు సత్యవంతులు ఉన్నారయ్యా సత్యవంతులు ఉన్నారయ్యా ఓనాదా సత్యవంతులు ఉన్నారయ్యా ఓనాదా సమనాధీర్లయ్యా ఓనాదా వాళ్ళు అన్నమాట తప్పరయ్యా ఓనాదా వాళ్ళు అబద్ధమాడరయ్యా ఓనాదో
ఉన్నారయ్యా ఓనాదా వాళ్ళు సత్యవంతులు సవన తీరులు అన్నమాట తప్పరు అబద్ధమాడరు ముందు చేసిన కాలు వెనక ఎవడు వచ్చిన కాలు కదలయ్యన వాళ్ళు ఓ బా పార్వతి భూలోక నగరం లోపల బుద్ధి గల్ల పట్టం అంటే పేరు గల్ల పట్టం అంటే ధర్మంగ నగరాన్ని పరిపాలన చేసేవాడు సత్యవర్ణ మహారాజు సత్యవతి వాళ్ళు కన్న కొడుకు 7 ఏళ్ల కన్న కొడుకు పరిపూజన మహారాజు అన్నమాడు తప్పరయ్యా అబద్ధమాడరు కాదు లోపల కాదు తప్పరు మధ్యలో మాడు తప్పరు నాదా గీత పెట్టే చోటు దాటరు అన్నవు వాళ్ళు సత్యవంతులు అన్నమాట తప్పరా అబద్ధమాడరు కాదు లోపల కాదు తప్పరు మధ్యలో మాడు తప్పరా పోతున్న బామా ఓ బామా బాబా నేను వెళ్ళిపోతానమ్మా పార్వతి నేను వెళ్ళిపోయి అన్నమాట తప్పితే అబద్ధ వాడితే కలో తప్పితే మధ్యలో మాట తప్పాడు ఏనాడు ముందుకు మాడులేస్తున్నాడు నీ వల్ల గానే కాదు ఓనాదో నీ వల్ల గానే కాదు ఓనాదా ప్రాణేశ్వర వాళ్ళను అటువంటి అంకిచ్చి బొంకిచ్చి బోర్రిచ్చి వాళ్ళను అటువంటి ఒక వాళ్ళ సత్యం తప్పించి నేను తనని పోతున్నావు వాళ్ళ సత్యం తప్పియడానికి నీ వల్ల కాదు నువ్వు ఎగురకు దునుకకు నువ్వు బయలుకు నీ వల్ల కానే కాదయ్యా ఇంట్లోనే గెలవపోతే బయట ఎక్కడ గెలుస్తావు ఇంట్లోనే గెలవపోతే బయటకు వెళ్తావా ఓ బామ పార్వతమ్మ ఎగురకు నాదా దునుకకు నాదా ఎగురుడు ఎందుకంటే కుంగేతందుకు పెరుగుడు ఎందుకంటే ఇరిగేతందుకు అంటే అన్నవు ఆలు మొగళ్ళు అద్దం నీడ నీళ్ళు విని బుగ్గ నిలువది ఎప్పటిది తొండతో నీ బీరు కంటి ఎనుగులాకంటే తొండ ఎనుగులకే పోతుంది గిట్ట గిట్ల అంటే మళ్ళీ ఎనుకకే మరుతుంది నాదా నీది కూడా ఎండుకొండ దాకానే కాని కుక్క బిర్రు బొక్క దాకా గొల్లొల్ల బీర్రు గొర్రె మంద దాకా గౌలొల్ల బీర్రు తాడు చెట్ల దాకా ఆగో ఓనాద ప్రాణేశ్వర తొండ బిర్రు ఎరుగుల దాకా కుక్క బిర్రు బొక్క దాకా ఆగో నీ బిర్రు మళ్ళా ఎండికొండ దాకనే కానీ వాళ్ళను ఓడించినందుకు నీ వల్ల కాదు నీ వశము కాదు నేనెంత చెప్పినా నువ్వు నా మాట ఇంటిలో తప్పకుండా వాళ్ళను ఓడించి అత్తనని పోతున్నావు కాబట్టి నువ్వు పోతావా ఓ బాబా పార్వతమ్మ నీ భక్తులు పాటికి 10 సార్లు అంటే అన్నావు నువ్వు మీద పెడతావు పార్వతి మీద చేయి పెడతావు ఈత కమ్మేసి కింద మంట పెడతావు మీద చేయతే చల్లగానే ఉన్నది కింద అగ్గి పుల్ల ఈత కమ్మ మీద వేస్తే అగ్గి మంట ఎట్లా బగబగ మండుతుంది నాపై అంత గట్ల బగబగ మండుతుంది నీ భక్తులు అంటే అన్నవు నీ భక్తులు రానొక్క గడియ పోనొక్క గడియ ముక్కాన 3 గడియలు ఓడించి వస్తా బామా పార్వతమ్మ నీకు నాకు పందమమ్మా పార్వతి నీ భక్తులు అంటే నీ భక్తుల దగ్గరికి పోయి అన్నోళ్ళు కదనిపిస్తే కదనిపిస్తే రానొక్క గడియ పోనొక్క గడియ ముక్కాన 3 గడియల వాళ్ళు ఓడించి వస్తా ఓడించేస్తే నువ్వు నాకే విత్తవమ్మా పార్వతి నాకే విత్తవమ్మా పార్వతి నాగరావు ప్రాణనాథ వాళ్ళు ఓడించి వచ్చినట్టయితే నాదా అది అటువంటి నువ్వు వచ్చినాక నీ కళ్ళ ముంగడ సగం అటువంటి ఒక సిరం కొరిగించుకుంటానయ్యా అట్లాగే పార్వతి అది కూడా వద్దు అన్నమాట ఇది అటువంటి ఒక్క నీ ప్రాధార కాడ నా ప్రాణం తీయవయ్యా నీ ప్రాధార కాడ నా ప్రాణం తీసి నా గొంతులు కోసి నా సిరుసు నువ్వు ఉన్న ఎండుకొండ నేను జాగ్రత్త జెండా అంటే కట్టుకోవయ్యా ఓ బావ పార్వతమ్మ వాళ్ళను ఓడిచ్చేస్తే నందికి మాతెత్త 9 కోటి లింగాల పూజ కడతా ఏళ్ల కాలం నీ పాద పూజ ఎత్తనా నువ్వు అన్నవు వాళ్ళని ఓడిచ్చి రాకుంటే నాది 7 కోట్ల ఎర్ర జడలు 10 కోట్ల పల్లె జడలు కొరిగిచ్చుకొని శిరమెల్ల చేపూరి పట్నం వస్తరే ఓ బావ పార్వతమ్మ అవ్వా ఆవులావులు కొట్లాడి ఆయన కాళ్ళు కొట్టినట్టు అంటే గిదేనా అంటారు సత్యవర్ణ మహారాజు సత్యవతి వాళ్ళ కన్న కొడుకు కనుభూషణ మహారాజు వాళ్ళకు లొల్లెరికైనా దౌడ వెరికైనా వాళ్ళు సత్యమంతులు అన్నమాట తప్పరు అబద్ధం ఆడరు
భార్య భర్తలు వాళ్ళ సత్యం ఓడించడానికి నేను తయారు లొల్లి పెట్టుకొని అవి ఓడించడానికి భగవంతుడు ఎట్లా వస్తున్నాడో లోకాల శంకరుడు ఏనాడు నాదా నిన్నుంచి కదా అంటున్నావు 3 గడియలు కాదు 36 గడియలు నీకు పెడుతున్నా నాదా వాళ్ళు ఓడిచిరమ్మ అని ఏనాడు పార్వతమ్మ అన్నదో ఇక పోతున్నే పార్వతమ్మ అని నంది మీద ఊసోడు దేవుడు బయలు ఎట్లా వస్తున్నాడో దేవాదేవో దినారక్ష కూడా నంది మీనా దేవుడైనా దేవుడైనా తెల్లనోగా మల్లారే పదనా దేవుడా తాను వస్తాడమ్మా నంది మీద దేవుడు ఏనాడు నంది మీద తెల్లని తెప్పల కలి ఏనాడు వస్తా అంటే దేవుడు పిరికడి యాపా గోడ బండారు బట్టి ఏనాడు వారి చేతుల వంజన వేసిండు భూలోక నగరం లోపల ధర్మంగ నగరాన్ని పరిపాలన చేసేవాడు సత్యవర్ణ మహారాజు భార్య సత్యవతి వాళ్ళ కన్న కొడుకు పనుభూషణ మహారాజు 7 ఏళ్ల కన్న కొడుకు కొత్త కత్రిక దానం చేస్తండి సత్యవర్ణ మహారాజు దానం చేస్తాడు అన్నమాట తప్పుతలేడు అబద్ధం ఆడుతున్నాడు లోపల కనపడతాడు మధ్యలో మాట తప్పుతలేడు సత్యవర్ణ మహారాజు సంగతి కత్రికాడ ఉన్నది లో ఇళ్ళ కన తల్లి సత్యవతి భర్త కన్నా ఎక్కువ దానం చేస్తుంది దేవుడు కళ్ళ కూర్చుని నా బాలతో పట్టు పంజం కట్టుకొని బయలుదేరి వచ్చిన వాడు ఓడి వెళ్ళంటే వాళ్ళ తరం అయ్యట్లేదా అని ఆ దేవుడు బట్టేనా ఆ దేవుడు బట్టేనా దేవుడు కూడా గంటివాడు రంగవయ్య ఆపాకుల అట్టలు కూడా చేతులోన పట్టినాడు అది చేతుల్లో ఆ దేవుడు బట్టేనా క్రికెట్ ఒట్టగల పుట్టు పుట్టు అంటే 101 మంది ఏనాడు జంగాలు పుట్టినవి 101 మంది ఏనాడు కొడుకులు పుట్టిండ్రో నా ఇన్నో నా తండ్రి ఎందుకంటే కొడుకులాల ఒక్కరు కాదు ఇద్దరు కాదు కొడుక 101 మంది మీరు పుట్టిరు కాబట్టి మిమ్మల్ని పుట్టించి కారణం ఏంది నాయన అని అడుగుతాను మమ్మల్ని ఎందుకు పుట్టించినావు మమ్మల్ని పుట్టించిన కారణం ఏందో అని అడుగుతాను ఓ కొడుకులాల మిమ్మల్ని పుట్టించినోడు గిట్టి ఇయ్యాలి పోసినోడు నీరు వేయాలి ఓటర్ ఇచ్చేటోడు వాటర్ ఇస్తాడు కొడుక మీరు అడుగుతారు కాబట్టి మిమ్మల్ని పుట్టించినందుకు కాదు మీ తల్లి పార్వతమ్మ నేను ఉగాది పండుగ రోజు ఐతిర్ల బచ్చా చేసి కొత్త కుండలు పచ్చడి తాగినందుకు సత్యమంతులకు అది చెప్పవయ్యా నా మీ తల్లి పార్వత అడిగింది మనకన్నా సత్యమంతులు లేరా అని నేను చెప్పినందుకు రాజ్యాలు తిరిగే రంగు తంగపడ దేశాలు తిరిగే దేవతంగపడ భూములు తిరిగే బుడతంగపడ పల్లెలు తిరిగే పాడు తంగపోడ పెద్ద పెళ్లి కోరుతా లేకుండా సాగోరుతాను పంచపీరణాలు పెట్టింది మీ తల్లి పార్వతమ్మ వాళ్ళ ఓడిచ్చి వస్తారా అని నేను బయలుదేరి వచ్చిన అరిచేతుల వంజన వేత్త కొడుక ధర్మంగా నగరాన్ని పరిపాలన చేసేవాడు సత్యవర్ణ మహారాజు వారి సత్యవాది అన్నమాట తప్పలేరు అబద్ధం ఆడతలేరు లోపల కళ తప్పలేరు మధ్యలో మాట తప్పలేరు మిమ్మల్ని పుట్టించే కారణం ఎందుకో కాదు సత్యవాది బేటి కొడుక నా ఎమ్మడి మీరు వచ్చినట్టయితే సత్యవాది ఇంటికి పోయినాక బాబు ఆకలి 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 అని కడుపు కొట్టుకోండి కొడుక తర్వాత ముచ్చటారా నా కొడుకు తర్వాత ముచ్చటారా నా కొడుక కొడుకులాలో కొడుకులాలో సత్యవాది
దగ్గరికి పోదాం కొడుక మీరు బాధపడకుండా కొడుక మీరు ఉచ్చిన కారణం మీతో చెప్పిన కొడుక సత్తవాత ఇంటికి పోయినాక బాపు ఆకలి ఆకలి కడుపు కొట్టుకోండి కొడుక అవ్వలాలి ఎవ్వలాలి ఎవ్వలాలో ఆలకించే తాతలాల రామ రామ కొడుకులాల తోలుకొని రామ రామ భూలోక నగరం లోపల ధర్మంగ నగరం పట్టణం లోపల దానం చేస్తాడు ధర్మం చేస్తాడు సత్యవర్ణ మహారాజు 100 మంది కొడుకులు తీసుకొని లోకాల శంకరుడు సత్యవాది బయటికి వెళ్ళిపోతానా అని సత్యవాది ఇంటికల్లా వస్తున్నాడా సత్యవాది ఇంటికల్లా వస్తున్నాడా బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ బిడ్డ రావే సత్యవాది సత్యవాది చెప్పుతున్న ఒక మాట నా బిడ్డ బాబు ఆగలి నన్ను పెట్టరాదు నా బిడ్డ అయ్యా నువ్వు ఇంటి ముందు వచ్చేది రాక ఏంటనే బిడ్డ సత్యవతి అంటాను. అయ్యా ఇంతకు మీరు ఎవరయ్యా? నేను సంగారం బిడ్డ కనబడతలే బిడ్డ అన్నమాట తప్పలేరట అబద్ధం ఆడతలేరట అన్నం పొద్దులు ఎత్తే మాపులు ఎత్తే అన్నం లేదు అనుకుంటా పెడతారట ఆకలి పలాని కాడ ఇంది భోజనం పెడతారు రాని కొడుకులారా అని మమ్మల్ని తీసుకుని వచ్చిండు మా నాయన ఆకలి